మాట్లాడుతుందని చెప్పి ఈ సిస్లా రోహిత్ ఏమంటుండట ఒకనొక పర్సన్కి ఫోన్ చేసి ఆమెను ఎక్కువ తక్కువ మాట్లాడకమని చెప్పు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంటిలోకి రౌడీలను పంపి చంపి పడేస్తా, కొట్టి పడేస్తా, దాడి చేస్తా. ఎవడవయ్యా నువ్వు పో, నువ్వు పోయేది ఉంటే ఆంధ్రాకు పో, ఈడ చూపించకు నువ్వు తెలంగాణలో నీవి. నువ్వు అక్కడ వాళ్ళ భూములు కబ్జా పెట్టింది జాలక అమ్మాయి అని చూడకుండా ఒక మహిళ అని చూడకుండా ఫోన్ చేసి మరి బెదిరిస్తావు, చంపి పడేస్తా, రౌడీలను పంపిస్తా, గూండాలను పంపిస్తా. ఎవడవయ్యా నువ్వు? అంత పోటుగాడువా? చంపేస్తావా? కబ్జా ఎందుకు చేసినావు? సిగ్గులేదు? మంది 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 ప్లాట్లకు పోయి తిననీకి నీకు సిగ్గు అనిపిస్తలేదా? మంది ప్లాట్లలో పోయి పాగా వేసుడు, మంది ప్లాట్లను కబ్జా చేసుడు బెదిరించుడు. పెద్ద రౌడీ షీటర్ అనుకుంటున్నావా? గుండాగిరి చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఎవడు చూడడు, పిల్లి పాలు తాగుతుంది, ఎవడు ఏం మనలేడు అనుకుంటున్నావా? ఇంకా నయము ఇండిపెండెంట్గా పోటీ చేసినావు, నీకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఆంధ్రాలో కాదు పొమ్మన్నారు, ఇక్కడ తెలంగాణలో పట్టంచేరట నీకు మళ్ళీ పట్టంచేరు టికెట్ కావాల్సి వచ్చినది. ఉన్న గ్యాంగ్స్టర్లు పట్టంచేరులో తక్కువైనారని కొత్తగా నువ్వు ఒకడు తయారైనవు పట్టంచేరు టికెట్ కోసం. ఇంకా నయం నాయనా లోహితు, పట్టంచేరు ప్రజలారా, ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిండట మరి మహానుభావుడు. చేసిండ మొన్న? ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిండ. కబ్జాలు చేసే కబ్జా రాయుళ్ళు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పొరపాటున పట్టంచేరు ప్రజలు మళ్ళా నమ్మి మోసపోయి నీకు ఓట్లేసి ఉంటే వామో లోహితో, నువ్వు గెలవకపోతేనే కబ్జాలు చేస్తున్నావు. ఇక గెలిచినాక పట్టంచేరును ఉంచుతావు, ఏ రాజమండ్రికో ఇంకా దేనికో అమ్మి పడేస్తావా లేదా? ఉన్నోళ్ళు తక్కువైనారు. కొత్తగా వచ్చిండండి అవినాష్ గౌడ్ అనే వ్యక్తి. దొరికిందంతా దోచుకో, ఉన్నదంతా దాచుకో. పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడు అవినాష్ గౌడ్. మీరు ఎంక్వైరీ చేయండి పోయి. మొత్తం సెటిల్మెంట్లే, రెవెన్యూ కబ్జా లాంటి సెటిల్మెంట్లు, ఫైలు దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి ఫైల్స్ తీసుకపోవడం. ఆ దామోదర్ రాజనరసింహ ఎవడేం చెప్తే నమ్మేస్తాడు. ఆ పని చేసుకోపో అని ఫోన్లు చేస్తాడు. అయిపోయి ఈయన ఎన్ని పైసలు తీసుకుంటుందో తెలియదు, ఏం తెలియదు. బల్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేసి ఎంతో కొంత దామోదర్ రాజనరసింహకు పంపిస్తాడు. ఈయనొక 40% తీసుకున్నాను అనుకో, ఆయనకి 10% వచ్చిందని చెప్పి డబ్బులు ఇస్తాడు. మళ్ళీ అక్కడ కూడా మోసమే. ఇటు సెటిల్మెంట్లు పని చేయించుకునే దామోదర్ తోటి, మళ్ళీ అదట్టు దామోదర్ అని బురుడి కొట్టిస్తాడు, ఈయన కూడా బురుడి కొడతాడు. పెద్ద క్రిమినల్. ఇన్ని రోజులు ఎక్కడ కనబడలే. మళ్ళీ ఈ సోపతి బాపత్ ఎవడు? ఎన్ఎస్యుఐ లీడర్ అట గతంలో. కాంగ్రెస్ పార్టీ అవినాష్ గౌడ్ అనే వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీయే. తీస్తాం బిడ్డ, వస్తున్నాయి నీ ఒక్కొక్క చిట్టా అవినాష్ గౌడ్. ఒక్కొక్క చిట్టా తీసి ప్రూఫ్స్తో మాట్లాడతాను. ఇప్పుడేం మాట్లాడా, మొత్తం ప్రూఫ్ సేకరించి మాట్లాడతా. నువ్వు నీ దండాలు పక్కన పెట్టు. సో ఇట్లా ఈ సిస్లా లోహిత్ అనే పర్సను ఏంది, ఇక తనుజారెడ్డి ఎవరైతే ఒక మహిళ ఉన్నదో ప్లాట్ ఓనరో, ఆమెకి ఇంకొక పర్సన్కి ఫోన్ చేసి ఆమెను ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని చెప్పు, రౌడీలను పంపిస్తా, కొట్టి పడేస్తా, చంపి పడేస్తా. ఎవడవయ్యా నువ్వు? ఒక ఫ్యాక్షనిస్ట్ అయితే పోయి ఆంధ్రాలో చూపించుకోపోయి నీ ఫ్యాక్షనిజం. ఇక్కడ తెలంగాణలో కాదు, తెలంగాణలో ఇట్లాంటివి నడవవు. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. మా ఈ పట్టంచెరు ప్రజలారా, ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తే కబ్జాలు చేస్తే ఇక ఈయన పట్టంచెరుకు ఎమ్మెల్యే అయితే ఎట్లుంటుందో ఆలోచించండి. ఇక జెండాపై కపిరాజే, ఇక జెండాపై కపిరాజు. ఈ ఉన్నాడంటే ఇక పట్టంచెరు మొత్తం అమ్మక్క తింటాడు, ఇక మినీ ఇండియా మొత్తం. సో ఇట్లా వీళ్ళ బెదిరింపులు, వీళ్ళ బ్లాక్మెయిలర్లు, వీళ్ళ ల్యాండ్ కబ్జా చేసినోడు రామ్ భూపాల్ రెడ్డి, మళ్ళీ ఈ సిస్లా రోహిత్ ఫోన్ చేసి ఇక బెదిరించుడంట. ఇదే ఇప్పుడు వేసారు కదా వార్త. ఇగో కాటసాని వీళ్ళ ల్యాండ్సే. ఇప్పుడు నేను మాట్లాడింది ఆ అమ్మాయి గురించే. ప్లాట్ ఓనర్ తనుజారెడ్డి అనే ఓనర్కి ఫోన్ చేసి, వీళ్ళు హైటర్ రంగనాథ్ వెళ్ళిపోగానే ఫోన్ చేసి, ఏమామే ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది, చంపి పడేస్తామని చెప్పట, కొట్టి పడేస్తామని చెప్పట. నిన్నోడ పట్టంచెరు ప్రజలు రివర్స్ అయితే పెద్ద ఓట్లున్నాయి. అందరు కలిసి నీ ఇంటికి వస్తే ఏం చేస్తావు మిస్టర్ లోహిత్?